ఎలా కొలుకుతున్నాడో చూడు. ఊరుకో బాబా ఊరుకో. అదేంటమ్మా మీకు రూమ్ ఇచ్చారుగా? ఈ ముదరష్టం చచ్చిన వాళ్ళకి వాళ్ళు స్నేహితులంట. ఆ రూమ్ వాళ్ళకి ఇచ్చి మమ్మల్ని ఇక్కడ పడేశారు తల్లి. నాన్ సెన్స్. ఇదేమన్నా హాస్పిటల్ అనుకుంటున్నారా, క్లబ్ అనుకుంటున్నారా? హాస్పిటల్ మాకు క్లబ్. సంతానం, ఆ కుర్రోడికి ఇచ్చిన రూమ్ లో వీళ్ళెందుకు చేర్చావు? సారీ డాక్టర్, హోమ్ మినిస్టర్ గారు కొడుకు, కావాలంటే కాదంటాను. నేనెవరిని? హాస్పిటల్ ఉద్యోగివి ఒక పేషెంట్ కి అలాట్ అయిన రూమ్ లో హోమ్ మినిస్టర్ కొడుకు అడిగాడని చెప్పి తాగుబోతులను జూదరులు చేర్చి ఈ హాస్పిటల్ రూమ్ ని హోటల్ రూమ్ గా మారుస్తావా? అంటేనండి. డాక్టర్, హోమ్ మినిస్టర్ సన్ రాజా ఏ రూమ్ లో ఉన్నారు? వారు ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్ట్ అండ్ ఫ్రీలాన్స్ ఫోటోగ్రాఫర్ మిస్ పద్మిని. పేషెంట్ ని ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. వాట్ ఎవర్ ఇట్ మే బి, నువ్వెవరైనా సరే విజిటింగ్ అవర్స్ లో మాత్రమే రావాలి. అలా అంటే ఎలా మేడం? హోమ్ మినిస్టర్ కొడుకు రాజబాబుని కొట్టిన వాడిని నేనే పట్టించాను, జైల్లో పెట్టించాను. అసలు ఆ పోట్లాట ఎందుకు వచ్చిందో తెలుసుకోకుండా హౌ కెన్ ఐ మేక్ అ రిపోర్ట్? సో నువ్వన్నమాట శంకరాన్ని అరెస్ట్ చేయించింది. ఏమైనా సరే ఈ టైంలో నిన్నే కాదు ఎవరిని అలౌ చేయం. ప్లీజ్ గో. డాక్టర్, డాక్టర్ ప్లీజ్. డాక్టర్ కాదు. ఏవమ్మా, మా శంకరం బాబు జైల్లో ఎట్టించింది నువ్వేనా? నేనే. ఏటేటే నీకు దయా దాచిన్యం నీతి న్యాయం ఏం తెలవా? దేవుళ్ళ శంకరం బాబుని జైల్లో ఎట్టించింది చాలక పైగా నేనే అంటుంది. ఒక మనిషిని రాక్షసంగా కొట్టి కాళ్ళు విరగొట్టిన వాడు దేవుడా? ఆయన కొట్టాలా, నిలువున తెగ్గోసి ఉప్పు పాత్ర అయ్యాలా? ఆడు స్పీడ్ పాడుగాను అంకమ్మ శివాలెత్తినట్టు ఇలాగ తిప్పేశాడు కారు. నా బిడ్డ కాలు మీద ఎట్టేశాడు. శంకరం బాబు రాడ 2 నిమిషాలు లేట్ అయిందంటే నా బిడ్డ సచ్చి ఊరుకునేవాడు. మీలాంటి గొప్ప వాళ్ళకు ఉంటాయమ్మా అంటదండలు వెనక ముందును. మాలాంటి పేదవాడికి ఆ శంకరం బాబులు అంటాడు కదమ్మా గతి. ఆ పిల్లోడికి అంతా జైల్లో ఎట్టించేసావు. రేపు మా కాలనీ మీకు రౌడీలు వచ్చి మమ్మల్ని అందరి సాగు నమ్ముతున్న మాకు ఎవరమ్మా దిక్కు? ఎవరు అడ్డొస్తారట? నడపండమ్మా, మీ పాప ఇష్టమండి. మీ మాట ప్రకారం ఎన్నాళ్ళు నడుపుతాం. నడపండమ్మా, నడపండి. గుడ్ న్యూస్ రాజా, నిన్ను కొట్టిన వాడిని జైల్లో పెట్టి వాడంతా మేము చూస్తాం. నేను నిశ్చింతగా ఉండండి. ఉండను, ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను. ముందు హాస్పిటల్ మార్పించాను నాన్న. ఏం జరిగింది? నా ఫ్రెండ్స్ అందరినీ బయట పంపించేసింది. వాట్? ఎవరికంత ధైర్యం? డాక్టర్ విజయ్ గారండి. ఎవరా డాక్టర్? నేనే. వాడు అసభ్యంగా ప్రవర్తిస్తుంటే వెళ్ళగొట్టాను. నేను హోమ్ మినిస్టర్ని, వాడు నా కొడుకు. వాళ్ళు వీడి స్నేహితులేనని తెలిసే వెళ్ళగొట్టావా? మంత్రి పదవులు రూల్స్ ప్రకారం ప్రభుత్వాన్ని నడిపించడానికే కానీ మీరే రూల్స్ కి వ్యతిరేకంగా అధికారం చెలాయించడానికి కాదు. నువ్వు మాకు ప్రవర్తనలు నేర్పుతున్నావా? రాంగ్ రూమ్ లో వెళ్లే వాళ్ళకి ఎవరికైనా నేర్పించవచ్చు. ఆ రూమ్ లో వేరే పేషెంట్ అడ్మిట్ అయి ఉంటే వీధవాడు కదా అని ఆ కుర్రాన్ని తీసి కారిడార్ లో పారేసి వీళ్ళు తాగి తందనాలాడుతుంటే వెళ్ళగొట్టకుండా తమాషా చూడమంటారా? ఏంటమ్మో మినిస్టర్ గారితోనే తలబిరుసుగా మాట్లాడుతున్నావు? మినిస్టర్ అయితే మీకు గొప్ప, ఆయన చుట్టూ తిరిగే కాకారాయలకు గొప్ప. రూల్స్ అందరికీ ఒకటే. ఆ మాటకొస్తే ఈ టైంలో మీరు కూడా ఇక్కడ ఉండడానికి వీల్లేదు. ఇది విజిటింగ్ అవర్స్ కాదు. ఐఎమ్ సారీ. చీకట్లో కూర్చొని ఏం చేస్తున్నావమ్మా? చీకట్లో చిక్కిన రత్నాన్ని వెలుగులోకి ఎలా తీసుకురావడమా అని ఆలోచిస్తున్నాను. ఫోటోగ్రఫీ మానేసి రత్న పరీక్ష మొదలెట్టావేమిటి? పరీక్ష చేతకాకే రత్నాన్ని రాయనుకున్నాను. ఎవరి గురించి మనం మాట్లాడింది? శంకరం సంగతి. వాడొక బండరాయి, నువ్వే కదమ్మా చెప్పావు. చెప్పాను. బండరాయే కాదు, రాక్షసుడని కూడా చెప్పాను. వెంటాడి ఫోటోలు తీశాను, పోలీసులకు పట్టించాను, జైల్లో పెట్టించాను. బండరాయి కాదు, బంగారం, రాక్షసుడు కాదు, దేవుడని తర్వాత తెలిసింది. డాడీ, అతన్ని మీరు ఎలాగైనా విడుదల చేయించాలి. నీ అభిప్రాయాలు మారినంత తేలిగ్గా పోలీసు వాళ్ళ రూల్స్ మరవమ్మా. అతని నేరానికి నువ్వే సాక్ష్యం. సాక్ష్యంతో పట్టుబడ్డ నేరస్తుడిని విడుదల చేయడం అనేది అసాధ్యమైన విషయం. ఎంత కావాలమ్మా? 10,000. నో, ఆ శంకర్ గారిని వదిలిపెట్టే సమస్య లేదు. కోర్టు నుంచి బెయిల్ ఆర్డర్స్ తెచ్చిన తర్వాత కూడా వదలకేం చేస్తావు? నేను లాయర్ని, ఆవిడ జర్నలిస్ట్. మమ్మల్ని ఇలా దబాయిస్తే ఏం జరుగుతుందో తెలుసా? ఏం జరిగినా సరే మా హోమ్ మినిస్టర్ గారి కొడుకు కాళ్ళు విరగొట్టిన వాడిని నేను వదలను. వదలకపోతే నీ ఉద్యోగం ఊడుతుంది. సార్, కోర్టులంటూ ఉన్నాయి గనకే, కోర్టు నిర్ణయాలకు విలువ ఉంది కాబట్టే ఈ దేశంలో ఇంకా ప్రజాస్వామ్యం బ్రతికుంది. ప్రజలకు న్యాయం జరుగుతుంది. కోర్టు ఆదర్శం ధిక్కరించే హక్కు నీకు నాకే కాదు, ఈ రాష్ట్రాన్ని దేశాన్ని పాలించే వాళ్ళకు కూడా లేదు.
మైండ్ ఇట్, రిలీజ్ హిమ్. అలాగే సార్. థ్యాంక్ యూ సార్. వెల్కమ్. సరే కానీ పట్టించడం నీ వంతు, విడిపించడం కూడా నీ వంతేనా? చేసిన పొరపాటుని సరిదిద్దుకోవడంలో తప్పే ఉంది సార్. వస్తాను సార్, మళ్ళీ కలుద్దాం. మళ్ళీ కలిసే ప్రయత్నం చేయొద్దు. చట్టం నీ చేతిలో బెత్తం కాదని గుర్తుంచుకో. అది మీ చేతుల్లో లాఠీ అని తెలుసు సార్. తెలుసు కదా, ఆ చట్టాన్ని గౌరవించడం నేర్చుకో. పద్మిని ఇప్పుడు నీకు బెయిల్ ఇచ్చింది. మాటి మాటికి ఇలా బెయిల్ ఇచ్చే వాళ్ళు దొరకరు. వెళ్ళు. హలో, థ్యాంక్స్ చెప్పించుకోకుండా వెళ్ళిపోతున్నావు ఏమిటి? థ్యాంక్స్ నాకు కాదు, ఆ అవ్వకి చెప్పండి. బోలు డబ్బోసి నువ్వు బెయిల్ తెస్తే అవ్వకు థ్యాంక్స్ ఎందుకు? ముళ్ళ కంప లాంటి మనిషిలో కూడా గులాబీలు పూసే మనసుంటుందని తెలియజెప్పినందుకు. ముళ్ళు లేకపోతే గులాబీకి రక్షణ ఎలా ఉంటుంది? ముళ్ళున్నాయి కదా అని పోట్లగిత్తలాగా అందరినీ పొడవటమేనా? జనం మీద పడి పీక్కు తినే కాట్ల కుక్కల లాంటి రౌడీల్ని తరిమి తరిమి కొట్టాలన్నా, డబ్బుతో కళ్ళు పొరలు కమ్మి మనుషుల ప్రాణాల మీద కారుతోలే అడవి పందుల్ని మట్టి కరిపించాలన్నా ముళ్లతోనే గుచ్చాలి, కొమ్ములతోనే అదేదో నన్ను పొడవకండి. అవతల కాలనీలో మీకోసం అందరూ ఎదురు చూస్తుంటారు, నడవండి.